ఎవరైనా కూడా కొత్తగా కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి సార్? గవర్నమెంట్ జాబ్ రావాలి అని అంటే కోచింగ్ కంపల్సరీనా అంటే నా ఆన్సర్ నో అండి. కోచింగ్ అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే వీరు రాసేటటువంటి ఎగ్జామ్‌లో వచ్చే క్వెషన్స్ అన్నీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మీడియం, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, లేకపోతే మ్యాథ్సా, నాన్ మ్యాథ్స్ అనే సంబంధం లేకుండా 8థ్, 9థ్, 10థ్ స్టాండర్డ్‌లో చదువుకునే సిలబస్సే. కాకపోతే ఇప్పుడు మనకి టైం చాలా తక్కువ ఉంటుంది. క్వెషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. 1 మినిట్ లోపల ఆన్సర్ చేసి మార్కింగ్ కూడా చేసేయాలి. సో, ఇక్కడ స్పీడ్ ఇంపార్టెంట్. సో, కోచింగ్ అవసరం లేదు అని నేనెందుకు చెప్పాను అనంటే, ప్రతి మనిషికి ఒక ఎబిలిటీ ఉంటుంది. ఐక్యూ లెవెల్ ఉంటుంది. మీ ఎబిలిటీ ప్రకారము మీకు 1 ఇయర్‌లో ఉద్యోగం రావచ్చు. సెల్ఫ్ ప్రిపరేషన్ తోటి. లేదా 2 ఇయర్స్‌లో ఉద్యోగం రావచ్చు. లేదా 3 ఇయర్స్‌లో ఉద్యోగం రావచ్చు. కోచింగ్ తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే, ఈ టైంని హాఫ్ చేయగలం మేము. మా ఎక్స్‌పీరియన్స్ తోటి, మా ఎక్స్‌పర్‌టైజ్ తోటి. మీరు సొంతగా ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు అని అనుకోండి, ప్రిపరేషన్ లేకుండా మీకు ఒక ఎదురు దెబ్బ తగులుద్ది. దెబ్బేంటో తెలుసుకోవాలి. దాని ఓవర్‌కమ్ ఏంటో మీరు తెలుసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అదే అవును సార్. కోచింగ్ తీసుకున్నారనుకోండి, మీకు ఏమేమి దెబ్బలు తగులుతాయో మేము ముందు నుంచి చెప్తూ ఉంటాము. దానికి రెమెడీస్ చెప్తూ ఉంటాము. దాన్ని ఓవర్‌కమ్ చేయాలి అనంటే మీరు ఏ ఏరియాస్‌లో కేర్‌ఫుల్‌గా ఉండాలో కూడా చెప్తాం.